నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న ప్రమాదాలను నివారించాలి. అక్కడ ఫ్లైఓవర్ను కూడా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఫ్లైఓవర్ వేయడం వల్ల కూడా ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయని కూడా చెప్తున్న పరిస్థితి. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కొంతమంది కలెక్టర్ను కలవడానికి వచ్చినట్టుంది, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ మొత్తం కూడా ఈ రోజు కలెక్టర్ను కలవడానికి వచ్చారు, ముఖ్యంగా కూడా ఏంటి? అద్దంకి నార్కెట్పల్లి అద్దంకి రహదారి మిర్యాలగూడ మించిపోతుంది. రహదారి ఏర్పాటు చేసి అసంపూర్తిగా ఏర్పాటు చేసి మరి వాళ్ళు దాని మీద టోల్ అయితే వసూలు చేసుకున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే బొమ్మల లెక్క చూస్తున్నారు తప్ప దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఆ రహదారి మీద నందిపాడు బైపాస్ కానీ చింతపల్లి బైపాస్, చిల్లాపురం బైపాస్లో వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. రీసెంట్లీ ఒక నెల రోజుల్లో ట్యాంక్ తండ నుంచి 3 ప్రాణాలు పోయినాయి. ఒక మంతా అనే పిల్లవాడు యువకుడు రోడ్డు పక్కనే నిలబడితే ఆడిపోయి కారు యాక్సిడెంట్ కొట్టేసి ఆయన చనిపోయాడు. దాని తర్వాత ఇంకో పర్సన్ భార్యాభర్తలు రోడ్ క్రాస్ అవుతాడు, అక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయారు. నిన్న రీసెంట్లీ భార్యాభర్తలు మిర్యాల కూడా కూలి పనికి అని చెప్పేసి వస్తూ కంటైనర్ కొడితే ఆమె బాడీ ఛిద్రమై 2 భాగాలు అయిపోయి చూడలేని పరిస్థితి. మేము ఇక్కడ గతంలో జరిగిన యాక్సిడెంట్ జరిగినప్పుడు కుటుంబీకులు వాళ్ళ బంధుమిత్రులు ఇక్కడ జరుగుతున్న ఘోరాన్ని మరి ప్రభుత్వానికి ప్రతినిధిగా తెలవాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమం చేపడితే ఇదే అధికారులు వచ్చేసి వాళ్ళ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసులు చేసినారు. మరి ఆ రోజు ఆర్డీఓ గారు డిఎస్పీ గారు వచ్చేసి హామీ ఇవ్వడం జరిగింది. తక్షణమే ఇక్కడ మేము ఫ్లైఓవర్ అండర్ పాస్ ఏర్పాటు చేస్తున్నాం, ప్రభుత్వం చేస్తున్న ఎమ్మెల్యే గారు అందరూ హామీ ఇవ్వడం జరిగింది. హామీ గాల్లో అట్నే కలిసిపోయింది. ప్రజల ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. నిన్న కూడా ఇంత ఘోరం జరిగితే తండా ప్రజలందరూ కూడా వచ్చి చూసుకుంటూ కన్నీళ్లు గార్చుకుంటూ కూర్చోవడం తప్ప మేము ఏ కార్యక్రమం ఆందోళన చేస్తే కేసులు చేస్తున్నారు. మరి చూసుకుంటూ కూర్చుంటే ప్రాణాలు పోతున్నాయి. ఏం చేయలేని పరిస్థితిలో ఇవాళ మా గిరిజన తండాల నుంచి ఆ బైపాస్ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 100 తండాలు రోజు నిత్యము మరి కూలి పనులకు, వ్యాపార నిమిత్తం, పిల్లల చదువుల నిమిత్తం, హాస్పిటల్ నిమిత్తం వస్తుంటారు. మరి గాల్లో కలుసుకునే గిరిజన ప్రజల ప్రాణాలు కాపాడేది ఎట్లా అని చెప్పేసి మా గిరిజన సర్పంచులు, ఎంపీటీసీలు, మా లీడర్లందరూ ప్రతినిధులు కలిసి ఇలా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలిసి మా ప్రజల బాధ చెప్పుకుందామని వచ్చినాం. కలెక్టర్ గారిని కలిసినాం. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించినారు. అక్కడ మరి ఎమ్మెల్యే గారు గతంలో ఫౌండేషన్ వేసినారు. మరి ఆ నిధులు శాంక్షన్ అయినాయని ఇప్పుడు కలెక్టర్ గారు కూడా నిధులు శాంక్షన్ అయినాయని చెప్తున్నారు, కానీ పనులు జరగట్లేవు. మేము ఒకటే కోరుతున్నాం, వెంటనే తక్షణమే అక్కడ పనులు ప్రారంభించండి. పనులు ప్రారంభించేసి ప్రజల ప్రాణాలు కాపాడండి. పనులు ప్రారంభించే వరకు తాత్కాలికంగా అక్కడ ఓ చెక్ పోస్ట్ లాంటివో లేకపోతే ట్రాఫిక్ పెట్టి ట్రాఫిక్ కానిస్టేబుల్ని పెట్టి ట్రాఫిక్ నియంత్రణ చేసి ప్రమాదాలను నియంత్రించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎందుకు స్పందించడం లేదనుకుంటున్నారు? ప్రజల గిరిజన ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకు, ఈ ప్రజాప్రతినిధులు లెక్కలేదు. గతంలో ఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా వాళ్ళకి లెక్కలేదనేది అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకు వాళ్ళ సంక్షేమము, వాళ్ళ జేబులు నింపుకోవడం తప్ప ప్రజల మీద వీళ్ళకి సోయి లేదు. ప్రజా సంక్షేమం మీద సోయి లేదు. సంక్షేమం మీద సోయి ఉంటే ఇన్ని ప్రాణాలు పోతుంటే కనీసం స్పందించి వెంటనే దాని మీద చర్యలు చేపట్టాలి, కానీ ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. అందుకే మేము అంటున్నాం, మీరు ప్రజాపాలనని గప్పాలు కొట్టే మంత్రి గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, నిజంగా మీరు ప్రజాపాలన అయితే మీరు వెంటనే స్పందించండి. అక్కడ తక్షణమే అండర్ పాసో బ్రిడ్జో కట్టించండి. లేకపోతే చేత కాకపోతే, మీరు ప్రజల్ని పాలించే చేత కాకపోతే మీరు తక్షణమే రాజీనామా చేయండి. లేకపోతే మీరు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. మీరు ప్రజలు ఇప్పటికే మేము చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సంగతి ఎంతో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. ముఖ్యంగా కూడా మీరు చెప్పండి, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, మీ ఎట్లాంటి రోడ్లు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మిర్యాలగూడలో ఈ అద్దంకి నార్కెట్పల్లి రహదారి వేసి బైపాస్ వేసి సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల నుంచి ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఏళ్లలో పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. వెహికల్స్ పెరగడమో, లేకపోతే ప్రజల అవసరాలు పెరగడమో, లేకపోతే తండాల నుంచి ప్రజానీకం ఎక్కువ మొత్తంలో పట్టణానికి రావడమో ఇది జరుగుతుండడం వల్ల యాక్సిడెంట్స్ రేషియో కూడా పెరిగింది. అయితే గత ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ పని నత్తనడకనైపోయి అసలు ఆ పని మొదలుపెట్టలేదు, టెండర్ వర్క్ కాలేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మేము నిధులు తెచ్చాము, 7 కోట్ల రూపాయలు తెచ్చానని చెప్పేసి బత్తుల లక్ష్మారెడ్డి పత్రికా ప్రకటన ఇచ్చి, తర్వాత మంత్రి R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకొచ్చి సంవత్సరాల క్రితం ఇక్కడ ఫౌండేషన్ వేశారు మిర్యాలగూడలో. ఇప్పుడు 0% వరకు కూడా ఆ ఫౌండేషన్ రాయిని కూడా ఎవరో టక్కరిచ్చి లారీతో ఆ రాయిని కూడా ఎరగొట్టిరండి. ఆ రాయి కూడా కలేదు. నిధులు మంజూరు అయినాయి ప్రభుత్వం నుంచి, టెండర్ అయిపోయింది. ఇలా వర్క్ స్టార్ట్ చేయడానికి ఏం ఆటంకం వచ్చిందంటే అది ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు. నేను అనుకునేది ఏంటంటే R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ లాభాలు బాగొచ్చే పనులను చేస్తాడు రాష్ట్రంలో.
ఈ మధ్యకాలంలో కరంగల్లో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల రోడ్లను మొత్తం ఇక గారడిజ్జలాగా చేసి మనల్ని చూపిస్తూ ఉన్నాడు. అవి ఎందుకంటే ప్రాణాలు పోతున్న కాడ కనీసం 7 కోట్ల రూపాయలు నిధులు మంజూరైన వాటిని ఉపయోగించుకొని ఇక్కడ లంబాడీల ప్రాణాలు కాపాడడం చేతగాని దద్దమ్మ, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ 60,000 కోట్ల రూపాయలతోటి మీరు నల్గొండ జిల్లాలో మొత్తం రోడ్లను నిర్మిస్తారని చెప్పేసి ప్రజల బాలు పలకడం వల్ల ఎవడు నమ్మే పరిస్థితి లేరు. లక్ష్మారెడ్డి కూడా ఏం చేస్తారంటే ఎవడైనా చచ్చిపోతే యాక్సిడెంట్లో ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి యాక్సిడెంట్లో ఎవరైనా చచ్చిపోతే ఆడికి వస్తాడు, వాళ్ళని అలాయి బలాయి చేస్తాడు, వీడియో తీసుకుంటాడు, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటాడు. లక్ష్మారెడ్డి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా ప్రజల పక్షాన మాట్లాడడం కోసమే ఎమ్మెల్యే అయి ఉంటే, నువ్వు చెప్పిన ప్రగల్భాలు ఏదైతే ఉన్నాయో సేవ కోసమే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా గెలుస్తున్నా అని చెప్పేసి గెలిచినావో, మా మీద మా లంబాడి పిల్లల మీద మా లంబాడి యువత మీద 18 మంది మీద పోలీసులు అక్రమంగా కేసు పెట్టారు. మొన్న ఈ నెల 5వ తారీఖు నాడు అక్కడ వ్యక్తి చనిపోతే అక్కడ టెంపర్మెంట్స్తో చిన్న ఆందోళన జరిగితే 18 మంది మీద ఈ మిర్యాల పోలీసు కేసు పెట్టారు. మా పోలీస్ కేసుకు సంబంధించిన ఆరా తీసావా ఎప్పుడన్నా? అక్కడ ఫోటో దిగినావు, పోయినావు, కలిసినావు, అయిపోయింది ఓగాయ్. కానీ పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టారు? వాళ్ళు ఏదో చిన్న వాళ్ళు ఎవరు తీవ్రవాదులు లేరు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు లేడు, కాక్రోచెస్ లేరు. అక్కడ ఉన్నటువంటి గిరిజన యువత కొంచెం తిరుగుబాటు చేసి మాకు ఇట్టు మా 26 మంది ప్రాణాలు వరుసగా పోతున్నాయి ఈ 2 సంవత్సరాల్లో. వాటర్ ట్యాంక్ తండాన్ని మిర్యాల మండలంలో ఒక చిన్న తండ 600 జనాభా ఉన్నటువంటి తండాలో 8 మంది చచ్చిపోయారు ఈ 5-6 నెలల్లో. ఏం చేయాలండి? ఒకటే రోజు 3 చచ్చిపోతారు, ఒకటే రోజు భార్య భర్తలు చచ్చిపోతారు, ఒకటే రోజు కొడుకు తల్లి చచ్చిపోతారు. ఇంతమంది చచ్చిపోతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే కనీసం అడగరండి ప్రజలు? పిల్లిని ఇంట్లో వేసి కొడితే తిరుగుబాటు చేస్తుంది. లంబాడీలు కూడా మేము చచ్చిపోతున్నారు అయ్యా, మమ్మల్ని కాపాడండి, ఆడ ఫ్లైఓవర్ నిర్మాణం చేసి అని చెప్పేసి అడిగినందుకు కేసులు పెడుతుంటే లక్ష్మారెడ్డి ఎందుకు పోలీసులను అడగట్లేడు? లక్ష్మారెడ్డి ఎందుకు రివ్యూ చేయట్లేడు? కలెక్టర్ గారిని ఇప్పుడు కలిసాం. ఆడ నిరంతరం జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల మీద మేము కొన్ని రిపోర్ట్ తీసుకుని కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు, నేషనల్ హైవే అథారిటీ, రోడ్ హైవే అథారిటీ వాళ్ళతోటి ఒకటి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేస్తామని చెప్పాడు మిర్యాలలో. మేము అది ఇంకొక రిక్వెస్ట్ చేశాం, ట్రాఫిక్ కానిస్టేబుల్ని పెట్టి అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేసి కనీసం మా ప్రాణాలను కాపాడండి సార్, మా ప్రాణాలు కాదు, లంబాడీల ప్రాణాలు ఈ ప్రభుత్వానికి, బత్తుల లక్ష్మారెడ్డికి, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలేనట్టు కనబడతా ఉంది. నిజంగా మా ప్రజల మీద మీకు ఏదో ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉండి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఆలోచన మీలో ఉంటే శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జిలను, ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని ఇమీడియట్లీ చేపట్టండి, మమ్మల్ని కాపాడండి, ఆ రకంగా ప్రజల మన్నలు పొందండి. కానీ సోషల్ మీడియాలో ఫోటోలు దిగి మన్నలు పొందొద్దని చెప్పి బత్తుల లక్ష్మారెడ్డి గారిని వేడుకుంటారు. ముఖ్యంగా కూడా మీరు చెప్పండి, ఎక్కడ ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలంటే ప్రస్తుతం ఏం చేస్తే బాగుంటుంది? తాత్కాలికంగా అక్కడ బారిగేట్స్ పెట్టేసి పోలీసు వాళ్ళని ఆడ నిలబెట్టించేసి చెక్ పోస్ట్ లెక్క పెట్టేసి కొద్దిగా అక్రమత్వం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే అక్కడ 4 పాయింట్స్ బైపాస్లు ఉన్నాయి, సర్వీస్ రోడ్ కనీసం సర్వీస్ రోడ్లు అయినా ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా కూడా చెప్తున్నారు అయితే మిర్యాలగూడ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలు నివారించాలంటే కూడా ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని కూడా ఆ తండావాసులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా వారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మొత్తం కూడా మిర్యాలగూడకు సంబంధించి ప్రతి 2 రోజులకు ఒకనాడు కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా చాలా మంది కూడా మరణించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా శాంక్షన్ అయినటువంటి ఫ్లైఓవర్లను కూడా ఇంతవరకు కూడా శాంక్షన్ చేయట్లేదని కూడా వారు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలి, ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా స్పందించి మిర్యాలగూడలో కూడా ఫ్లైఓవర్ను ఏర్పాటు చేయాలనే దిశగా ముందుకు జరగాలని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.